భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు, నారాయణపురం వాగు ఉప్పొంగుతోంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. నారాయణపురం వాగులో బుచ్చువారిగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు మధ్యలో చెట్టెక్కారు. కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీశారు కాపర్లు. బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లను రప్పించారు. రెస్క్యూ కొనసాగుతోంది. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు, నారాయణపురం వాగు ఉప్పొంగుతోంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. నారాయణపురం వాగులో బుచ్చువారిగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు మధ్యలో చెట్టెక్కారు. కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీశారు కాపర్లు. బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లను రప్పించారు. రెస్క్యూ కొనసాగుతోంది. మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఖదీర్, వాగులో చిక్కుకున్న వారి రెస్క్యూ ఎలా కొనసాగుతోంది? అపర్ణ, గత 2 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా దుమ్ముగూడెం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన అంతా వర్షపు నీరంతా కూడా పెద్దవాగు ప్రాజెక్టు వచ్చి చేరింది. అయితే పెద్దవాగు ప్రాజెక్టు సరిహద్దులు అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో ఉన్నాయి. అయితే ఆంధ్ర ప్రాంతంలో కంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియాగా ఉంది. ఎఫెక్టెడ్ ఏరియాలో దాదాపుగా ఒక 30 గ్రామాలు నీట మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రాలో వేలేర్పాడు ప్రాంతంలో కూడా ఒక 10 గ్రామాలు నీట మునిగిపోవడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది, అక్కడ 10 గ్రామాల ప్రజలు చిక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఒక వ్యవసాయ కుటుంబం వ్యవసాయ పనుల కోసం వెళ్లి అక్కడే వరద పొంగటంతో అక్కడ వాళ్ళు చిక్కుకున్నారు. అయితే వాళ్ళతో పాటుగా మరో 5 పశువుల కాపర్లు, వారితో పాటుగా ఒక 30 మంది వ్యవసాయ కూలీలు కూడా చిక్కున్నారు. అయితే ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో అధికారులు కొంత ఆలస్యం చేశారు. అయితే ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన సీఎంఓ కార్యాలయానికి అలర్ట్ రావడంతో సీఎంఓ కార్యాలయం నుంచి అటు మంత్రి పొంగులేటి, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు సహాయక బృందాలు వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని సంరక్షించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటు తుమ్మల, పొంగులేటి ఇద్దరు మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ను కూడా వెళ్లి అక్కడ పరిస్థితులు అన్ని సమీక్షించాలి, అక్కడ ఉన్న వాళ్ళని ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. అక్కడ ఎవరైతే చెట్టు పైన ఉన్న పశువుల కాపర్లు 5 ఉన్నారు, వాళ్ళని సంరక్షించడం కోసం అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా హెలికాప్టర్ అన్ని కూడా చేరాయి. అయితే రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, గ్రామస్తులందరినీ కూడా ఖాళీ చేపిస్తా ఉన్నారు. ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా ఉండటం కోసం తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే సీఎంఓ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం కోసం అధికారుల బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఈ రోజు అధికారులు అశ్వారావుపేట మండలాన్ని వీడి వెళ్ళకూడదు, అశ్వారావుపేట పరిసర ప్రాంతాలంతా కూడా నీట మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మండలానికి, అదేవిధంగా గ్రామానికి ఒక అధికారి అలర్ట్ గా ఉండాలని చెప్పేసి సీఎంఓ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఈ 2-3 రోజుల్లో ఎవరైనా సెలవులు పెట్టుకున్నట్లయితే వాళ్ళ సెలవులన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి అటు మంత్రి తుమ్మల, అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు సంరక్షించాల్సిన బాధ్యత తమపై మొత్తంగా తీసుకున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో ఎక్కువగా వరద వచ్చే అవకాశం ఉంది. అటు గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం దగ్గర నుంచి కానివ్వండి, అటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కానివ్వండి, భారీగా పెద్దవాగు ప్రాజెక్టు ఈసారి వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అధికారులకు కూడా సూచనలు చేశారు. అదేవిధంగా గతంలో అనుభవజ్ఞులైన అధికారులు ఎవరైతే ఉన్నారో అనుభవజ్ఞులైన అధికారులను కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రత్యేక విధులు నిర్వర్తించేలాగా ఇక్కడ చూసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది. ఆ 5 కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిని హెలికాప్టర్ ఎక్కించడం జరిగింది. అయితే మరో 3 ఉన్నారు, వాళ్ళని కూడా బయటికి తీసే అవకాశం ఉంది. వ్యవసాయ కూలీలు కూడా ఎవరికి ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. మిగతా జంట ఎవరైతే వ్యవసాయ కూలీల జంట ఉందో వాళ్ళకు కూడా ఎటువంటి హాని జరగలేదు. కేవలం వాళ్ళు అభద్రతా భావనలోనే అక్కడ నీళ్లలో చిక్కున్న మాట అయితే వాస్తవం, కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే జరగలేదు. అదే మరికొద్దిసేపు ఒకవేళ లేట్ అయినట్లయితే, ఒకవేళ చీకటి పడినట్లయితే, మళ్ళీ వర్షం ఒకవేళ ఎగువన కురిసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఒక ఎఫెక్ట్ జరిగేది. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మేల్కొనడం, అదేవిధంగా హెలికాప్టర్ రావడం, అటు సీఎంఓ నుంచి అలర్ట్నెస్ రావడం, ఇటు మంత్రి పొంగులేటి, అదే తుమ్మల ఇద్దరు మానిటరింగ్ చేయడం కారణంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంరక్షించబడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేపిస్తా ఉన్నారు. ఎవరు కూడా చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్ద వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళని కూడా బయట మైదాన ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకి సంబంధించిన వైద్య సదుపాయాలతో పాటు వాళ్ళకు ఆహార
సంబంధించిన వసతులన్నింటినీ కూడా కల్పించారు. వారికి నిద్రపోవడం కోసం ఒక ఎక్కడైతే వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవును ప్రకటించడం జరిగింది. వ్యవసాయ కూలీలు కూడా లోపలికి వెళ్ళొద్దు, ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉందో అక్కడ వ్యవసాయ పనులను కూడా నిలిపేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ పడవలు, అదేవిధంగా నాటు పడవలతో పాటు బోట్లను కూడా అక్కడికి తీసుకొస్తున్నారు. అవి కూడా రెడీగా ఉండాలి. గజ ఈతగాళ్లను కూడా అక్కడ సిద్ధం చేసి పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటు సింగరేణిలో ఉన్న టీం కానివ్వండి, అటు కేంద్రానికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ టీంలు కానివ్వండి, ప్రతి ఒక్క టీం కూడా ఇక్కడ అలర్ట్ గా ఉండాలని చెప్పేసి సూచన చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా బాధ్యతాయుతంగా పనిచేయడం కోసం అందరూ సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అపర్ణ. కదీర్.